మావోయిస్టు మావో ఉపాధ్యాయుడు కామ్రేడ్ మావో 48వ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా పార్టీ కార్యాలయంలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ మావో జెడాంగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మండల వెంకన్న మాట్లాడుతూ ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తులలో మావో ఒకరని గుర్తు చేశారు. చైనాలో భూస్వామ్య విధానాన్ని రద్దు చేయటకు కామ్రేడ్ మావో నాయకత్వంలో సుదీర్ఘ సాయుధ పోరాటం జరిగిందని అన్నారు. మావో ఆలోచనలు ఆచరిస్తూ ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి హలావత్ లింగన్న, సీనియర్ నాయకులు సామ పాపయ్య, తెల్లబోయిన లక్ష్మయ్య, కోటేష్, సోమ నర్సన్న, సయ్యద్ నిజాముద్దీన్ పాల్గొన్నారు. कामरेड मार्क्सिस्ट महोपाध्याय कामरेड माओ जड़ांग अमर है मार्क्सिस्ट महोपाध्याय कामरेड माओ जड़ांग अमर है 48వ వర్ధంతిని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుపుకోవటం జరుగుతుంది. కామ్రేడ్ మావో మార్క్సిస్టు మహోపాధ్యాయుడు చైనా దేశాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి దోపిడీదారులకు వ్యతిరేకంగా విప్లవం చేసి ఆ దేశాన్ని విముక్తి చేసినటువంటి ఒక మహనీయుడు. అనేక సంవత్సరాలు అక్కడ ప్రజలతోటి ప్రజాయుద్ధం చేసి ఆ దేశంలో వెనుకబాటుతనాన్ని, ప్రజల విముక్తిని సాయుధ పోరాటం ద్వారా, దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారా విముక్తి చేసినటువంటి మార్క్సిస్టు మహోపాధ్యాయుడు చనిపోయి ఇప్పటికీ 48 సంవత్సరాలు కావస్తుంది. చైర్మన్ మావో యొక్క ఆశయాలు చైనా లాంటి వెనుకబాటు దేశమైనటువంటి భారతదేశంలో కొనసాగించినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మావో ఆలోచన విధానం ద్వారా భారత ప్రజల విముక్తి కూడా జరుగుతుంది అని చెప్పి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నమ్ముతుంది. తన ఆశయ సాధన కోసం, తన ఆశయ సిద్ధి కొనసాగించడం కోసం, విముక్తి చేయడం కోసం సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా భారతదేశంలో కూడా పోరాటాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రైతాంగ ఉద్యమాలు, విముక్తి పోరాటాలు, ఇలా చావును కూడా లెక్క చేయకుండా అసూలు బాస్తున్నటువంటి విముక్తి కోసం అహర్నిశలు పోరాడి అసూలు బాస్తున్నటువంటి త్యాగాలు చేస్తున్నటువంటి చరిత్ర భారతదేశంలో గత 45-50 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది. ఎన్ని త్యాగాలకైనా ఓర్చి భారత ప్రజల యొక్క విముక్తిని చేయడం కోసం ఇలా అనేక ఉద్యమాలు వస్తున్నాయి. ఆ ఉద్యమాలలో ప్రజలంతా కలిసికట్టుగా నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఇలా పాలకవర్గాలు అనేక మోసపూరితపు వాగ్దానాలు చేసి గత 75 సంవత్సరాలకు పైగా ప్రజలను వంచి పాలిస్తున్నటువంటి స్థితి ఇవాళ ఉన్నాయి. ఇలా మొత్తం భారతదేశాన్ని మొత్తం కూడా కంపెనీలకు గతంలో ఒక బ్రిటిష్ వాడే ఇలా వలసవాదిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా అనేక దేశాలు భారతదేశాన్ని కబలించి తమ యొక్క మార్కెట్ను మొత్తం విస్తరింపజేయడం కోసం ఇలా ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదో ఒక కంపెనీకి, ఏదో ఒక బహుళజాతి కంపెనీలకు తాఫీదారులుగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా వాళ్లకు దోచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ యొక్క విధానాలనే ఇలా తూచా తప్పకుండా అమలు చేసేటువంటి స్థితి భారతదేశంలో కొనసాగుతుంది. ఇలా వాళ్ళకు వ్యతిరేకంగా, బహుళజాతి సంస్థలకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, శ్రమకు తగిలినటువంటి ఫలితం రావాలని చెప్పి ఇలా పోరాడుతుంటే ఆ పోరాటాలను కూడా రక్తపు పేరులలో ఇలా ముంచేటువంటి పరిస్థితి మనం